ఎంటికలు మొత్తం దొబ్బేసి కొన్ని ఇచ్చి వెళ్ళింది. చూడండి ఎంత ఉందో. ఇవాళ అమ్మవాస గాయస్, జాగ్రత్త, ఎవరు బయటికి వెళ్ళండి ఫ్రెండ్ గాయస్. ఇంకా మా అమ్మ అయితే కూరల్లో అదే దమ్ బిర్యానీ చేయడానికి చేస్తున్నారు. మా బెస్ట్ ఫ్రెండ్ గాయస్. అయితే బెస్ట్ ఫ్రెండా కదా? బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీరు అనుకుంటారేమో ఎప్పుడు చూసినా పచ్చి పులుసు, చికెన్ ఫ్రై, పచ్చి పులుసు. మమ్మీ అయితే బయట ఊడుస్తున్నారు గాయస్. తెలిసి ఉంటుంది అసలు ఇంటి ముందు చెత్త అంతా ఉంటుంది కదా. సండే కదా ఈరోజు. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. అందరికైతే ఇప్పుడు అయితే 9 అయింది. ఇప్పుడు లేసాను అనమాట. ఇంకా ఈ చెత్త చూడండి గాయస్, ఎంత గీరేసుకుపోతుంది. ఎంటికలన్నీ అమ్ముతారు కదా, వాళ్ళకి అస్సలు నమ్మకూడదు. అసలు వాళ్ళకి అసలు ఎంటికలు కూడా రానియకూడదు ఫ్రెండ్. చిట్టికి ఎంటికలు ఇస్తే గిన్నెలు ఇస్తామని చెప్పేసి ఏం చేసిందంటే ఎంటికలు మొత్తం దొబ్బేసి కొన్ని ఇచ్చి వెళ్ళింది. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా దొబ్బేసింది ఫ్రెండ్. కవర్ ఎంటికలు దొబ్బేసింది. అది ఎవరు అక్కడ చూడండి కూర్చొని ఉంది. అమ్మాలి ఫ్రెండ్స్, ఇంటి దగ్గర అమ్మకూడదు. చూడండి ఎంత ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏం వండుకున్నారు సండే స్పెషల్? మా ఇంట్లో అయితే బిర్యానీ వండాను ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ అమ్మవాస గాయస్, జాగ్రత్త, ఎవరు బయటికి వెళ్ళండి ఫ్రెండ్. ఇంకా అలాగే సండే కూడా కలిసి వచ్చింది. ఫ్రెండ్షిప్ డే కూడా ఈ రోజే. ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే మా వీడియో చూసే వాళ్ళందరికీ అందరికైతే ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పేరు చెప్తున్నాను గాయస్. ఇంక ఈరోజు అయితే సండే కదా, మా మమ్మీ అయితే దమ్ బిర్యానీ చేస్తున్నారు అనమాట. సండే స్పెషల్, మళ్ళీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్. ఈ రెండు స్పెషల్ అయితే దమ్ బిర్యానీ వండుకున్నాను. ఏం వండుకున్నారు సండే స్పెషల్? మేమైతే దమ్ బిర్యానీ వండుకున్నాను ఫ్రెండ్. ఇంకా ఇది లేట్ అయిపోయింది టైము, తేటం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. లేకుంటే ఈ పార్టీకి అన్నం తినేవాళ్ళు. బిర్యానీ అంటే కంపల్సరీగా లేట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే కూరల్లో అదే దమ్ బిర్యానీ చేయడానికి చేస్తున్నారు కదా, అన్నం అయితే వేస్తున్నారు. చెప్పు మమ్మీ ఏమని. అన్నం మొత్తం ఉడికిన తర్వాత జల్లెడ వేసుకోవాలి. 90% ఉడకాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ దమ్ బిర్యానీ వీడియో ఉంది కూడా, చూడండి మన ఛానల్. అనిపిస్తే చూడండి వీడియో చూసి వండుకోండి ఫ్రెండ్. డిస్క్రిప్షన్లో అయితే దమ్ బిర్యానీ లింక్ ఇస్తాను గాయస్. ఇంకా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఏంటి సెలబ్రేట్ మీ ఇంట్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ని అయితే పిలిచాను, ఇంకా వచ్చారనమాట, అది కూడా చూపిస్తాను. ఏం వండుకుంటున్నారు ఫ్రెండ్స్ సండే స్పెషల్? మా ఇంట్లో అయితే బిర్యానీ. గొడవకే. ఇంకా ఇక్కడ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇదైతే వేసుకుంటున్నాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ వీడియో ఉంది, మీకు నోరు కుడితే ఆ వీడియో లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూసి వండుకోండి ఫ్రెండ్స్. ఇంకా పొద్దున అయితే వాటర్లో కడిగి పెట్టుకున్నారు. ఇంకా అదైతే పైన డెకరేట్ ఇలా చేస్తున్నారు అనమాట. దమ్ బిర్యానీ గాయస్ స్పెషల్. చాలా రోజులైంది తినక దమ్ బిర్యానీ. ఇంకా ఇవాళ చేస్తున్నారు మమ్మీ. ఎప్పుడు చికెన్ ఫ్రై పచ్చి పులుసు, చికెన్ ఫ్రై పచ్చి పులుసు. సండే వస్తే ఇదే గాయస్. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతుంది, ఆ చికాకు పుడుతుంది. ఆ వండాలంటే ఆ వంట గదిలో మొత్తం రొచ్చగా అసలు తమ్ముడు గోవా స్టార్ట్ చేసిండు, మిల్కీ గాడు వచ్చాడు అందుకని. ఇక్కడైతే నూనె యాడ్ చేస్తున్నారు మమ్మీ. ఏ అను క్యావ్. ఇంకా నెయ్యి వేద్దామా అంటే మమ్మీ. పైన కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే దమ్కి అయితే పెట్టేద్దాం గాయస్. బిర్యానీ సో మా ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. మా బెస్ట్ ఫ్రెండ్ గాయస్. అయితే మా ఫ్రెండ్ అనమాట, తిని పేరు సాయితి. నా బెస్ట్ ఫ్రెండ్ గాయస్, చిన్నప్పటి నుంచి తినే నా ఫ్రెండ్. ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. ఇంకా ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి పిలిచాను, ఇంకా వచ్చింది తనైతే. ఇంకా ఇవాళ మస్తు ఉంటుంది అనమాట ఫ్రెండ్షిప్ డే, మస్తు ఎంజాయ్ చేసి. సాయితి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట కదా. సాయితి బెస్ట్ ఫ్రెండా కదా? బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు చెప్పు. సిగ్గుపడుతుంది, వీడియోలో ఫస్ట్ టైం కదా, ఎప్పుడు రాలేదు తను.
ఫస్ట్ టైం చూపిస్తున్నా మీకు వీడియోలో మా ఫ్రెండ్ని. खाओ खाना खाओ ओ जी अब बोल हाय సో గాయస్ హాయ్, మా ఫ్రెండ్ వచ్చింది గాయస్ ఇంటికి. అది హాయ్ చెప్పు ఒకసారి. हाय ఇంకా మా అమ్మ అయితే దమ్ బిర్యానీ చేస్తుంది ఈరోజు, తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ. టేస్ట్ బాగుంది. ఇక్కడైతే పెరుగు చట్నీ, ఇక్కడైతే మా చిన్న పాప టీవీ చూసుకుంటా తింటుంది. Few minutes later. जब जा भी रे जब तन जाओ कती संगति जाना तू बाहर थी मैं क्या करती भी रे घर दिक्को बताती दिक्का क्या है कि आती मैं हम द्वारा पड़ता नहीं मजाक फोन करे पाजी खात कराती ले आज से जाओगे गए नहीं मतलब पीछे ड्रेस आड़ा पड़ता है टायर में उसे. సో గాయస్ ఇంకా సాయితిని అయితే కొంతసేపు ఆడుకున్నాము, ఇంకా అలానే రీల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తనైతే ఇంటికి వెళ్తానని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట నేను, ఇంకా నా సైకిల్ మీద. మంచిగా కుమ్మేసి నిద్రపోయి లేచింది ఫ్రెండ్. అండ్ గాయస్ మమ్మీ అయితే ఇల్లు ఉడుస్తున్నారు, రోజు ఉండే పనే అనమాట ఇది. ఇంకా డైలీ చేసుకునే పని ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా, వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా మా అక్క వదిలి రావడానికి వెళ్ళింది. ఈరోజు అమాస్ అంట కదా. వెళ్ళింది ఫ్రెండ్స్, ఇప్పుడే ఫోన్ చేసా బయలుదేరిందంట. ఇంకా నేనైతే అంట్లు కడిగేసాను, ఇల్లు అయితే ఉడుకుతున్నాను. పొయ్యి మీద అయితే ఇక చికెన్ ఫ్రై చేయడానికి అయితే గిన్నెలో ఇంకా స్టవ్ మీద అయితే కూర పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి గాయస్, ఇది మొత్తం దగ్గర వచ్చేసాక మమ్మీ ఇంకా నూనెలో మంచిగా బాగా ఫ్రై చేస్తారనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే అది దమ్ బిర్యానీ వండాం కదా, ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రై చేసి అదే పచ్చి పులుసు ఏమంటారు కదా చేస్తాను ఫ్రెండ్. చింతపండు కూడా నానబెట్టాను. ఇంకా ఇక్కడ పచ్చి పులుసుకి అయితే చింతపండు నానబెట్టారనమాట. మీరు అనుకుంటారేమో ఎప్పుడు చూసినా పచ్చి పులుసు చికెన్ ఫ్రై, పచ్చి పులుసు చికెన్ ఫ్రై ఏంటని. మేము ఎక్కువగా కాంబినేషన్ తినేదే పచ్చి పులుసు అండ్ చికెన్ ఫ్రై. అది లంచుకోవటానికి కలుపుకోవటానికి టేస్ట్ బాగుంటుంది, అదే చేస్తాను. ఇంకా మా భాయిని చూపిస్తాను చూడండి. భాయిద్రా ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నారు చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి. మధ్యాహ్నం బిర్యానీ వండాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా కొన్ని కూర అయితే పక్కన పెట్టాను, ఫ్రై చేద్దాం. కొంచెం అయితే ఫ్రై చేయడానికి పక్కన పెట్టారనమాట. అదైతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఫ్రై చేస్తున్నారు సాయంత్రానికి. వైట్ రైస్, చికెన్ ఫ్రై, పచ్చి పులుసు సాయంత్రం పూట సండే రోజు. మధ్యాహ్నం అయితే దమ్ బిర్యానీ తిన్నాం కదా, పెరుగు చట్నీ అయితే కాంబినేషన్ దాంట్లో కలుపుకోవటానికి. మా పాప ఫ్రెండ్ వచ్చింది, కాసేపు ఉన్నమ్మ అయితే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయింది పాప. పార్క్ అన్న ఎక్కడన్నా తీసుకెళ్దాం అనుకున్నాను నేనైతే, ఇంకా నేను ఉండానని అయితే వెళ్ళిపోయింది ఆ పాప అయితే. Like, share, comment, subscribe to RT Lovers Vlogs. Bye bye.